మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా నవంబర్ నెల 2వ తేదీ ఆదివారం నుంచి నవంబర్ నెల 8వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి నుండి కార్తీక మాస బహుళ తదియ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారమును బట్టి ఏ విధమైనటువంటి ఫలితములు పరిహారములు మొదలైనటువంటి అంశములన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని కనుక చూస్తే రాశి నుంచి చతుర్థంలో ఉన్నటువంటి గురువు కర్కాటకంలో, పంచమంలో కేతువు, షష్ఠ స్థానంలో శుక్రుడు, సప్తమంలో రవి, అష్టమంలో బుధ కుజులు, అలాగే వ్యయంలో శనైశ్చరుడు, 11వ స్థానంలో రాహువు చంద్రుడి యొక్క కలయిక ఆదివారం నాడు ఉంది. ఈ విధమైనటువంటి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మేషరాశి వారికి కనుక ఫలితాలను విశ్లేషణగా చూస్తే ఈ వారం మిశ్రమమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఒడిదుడుకులు అనేటువంటివి కొంత వార ఆరంభంలోనే ఎదుర్కొంటారు. మనస్సు అనేటువంటిది నిశ్చయంగా ఉండకపోవచ్చు. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడపాలి అనుకుంటారు, కానీ ఆ పని చేయలేకపోవచ్చు. సంకల్ప బలమే విజయానికి పునాది అన్నటువంటి భావన మీలో దృఢపడుతుంది. నిమ్నస్థాయి మనస్సుతో ఎప్పుడూ కూడా ఉండకండి. ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిచే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని సమస్యలు తీరి ఊరట లభించవచ్చు. వ్యాపారపరంగా కొత్త పెట్టుబడులు అందినప్పటికీ కూడా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు. కళాకారులు, పారిశ్రామిక వర్గాల వారికి కొంత ఫలితం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది. వార ఆరంభంలోనే ఆదివారము, సోమవారము, మంగళవారము కొంత విపరీతమైనటువంటి ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. గురు శుక్రవారాల్లో స్వల్పమైనటువంటి అనారోగ్యము కూడా కొంత ఉండే ఆస్కారం కూడా ఉంది. మొత్తానికి కొంత ఈ వారము విద్యార్థులు అటు విద్యాపరంగా, అటు వృత్తిపరంగా, ఇటు ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మేషరాశి వారికి సూచన చెప్తూ, మేషరాశి వారు శివారాధనతో పాటుగా శివాలయ దర్శనము, నక్తోపవాసం చేసి శివుడికి బిల్వదళములతో అభిషేకము చేసి ఆ బిల్వదళ ప్రసాదాన్ని శిరస్సు మీద ధరించి 108 ప్రదక్షిణములు కనుక చేయగలిగితే ఈ వారమంతా కూడా మేషరాశి వారికి బాగానే ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం తృతీయంలో ఉన్నటువంటి గురువు, చతుర్థ కేతువు, పంచమ శుక్రుడు, షష్ఠ రవి, సప్తమ బుధ కుజులు, ఏకాదశ శని, దశమంలో ఉన్నటువంటి రాహుచంద్రుల యొక్క కలయిక. వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. గొప్ప శుభకాలము వీరికి ఆరంభమైంది. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అవి కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కే ఆస్కారం కూడా ఉంది. కొత్త కాంట్రాక్టులు గవర్నమెంట్లో ఉన్నటువంటి వారికి లభిస్తాయి. గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని వివాదాలైతే పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి అనేటువంటిది కొంత మెరుగుపడే ఆస్కారం కూడా ఉంది. ముఖ్య విషయాల్లో నేర్పుగా, ఓర్పుగా కనుక వ్యవహరించినట్లయితే
చాలా వరకు ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. పనిలో స్పష్టత చాలా వరకు అవసరము. ఒత్తిడిని దరిచేరనీయకండి. వ్యాపారపరంగా ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. ఉద్యోగ పరంగా కొన్ని ఒత్తిడులైతే ఉంటాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కొంత శుభవార్తలు కూడా వచ్చే ఆస్కారం అనేటువంటిది కూడా ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. వార ప్రారంభంలో కూడా కొంత ధనవ్యయ సూచన ఉన్నప్పటికీ కూడా వారాంతంలో బాగానే ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణంతో పాటుగా హయగ్రీవ స్తోత్రపారాయణము, అలాగే గురువారం నాడు ఉపవాసంగా ఉండటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచనలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కేతువు, చతుర్థ శుక్రుడు, పంచమ రవి, షష్ఠ స్థానంలో బుధ, కుజులు. ముఖ్యంగా మిథున రాశి వారికి దశమంలో ఉన్నటువంటి శని, భాగ్యంలో ఉన్నటువంటి రాహుచంద్రుల యొక్క అనుగ్రహము కొంత ఆర్థికంగా గత కాలంలో ఏ ఇబ్బందులైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఈ వారం తొలగిపోతాయి. కొన్ని వ్యవహారాలైతే సాఫీగానే పూర్తి చేస్తారు. భూ వివాదాల నుంచి గట్టెక్కే ప్రయత్నం జరిగినప్పటికీ కొంత అలజడి, ఒత్తిడి అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మొదలు పెట్టినటువంటి పని ఏదైతే ఉందో అది చిత్తశుద్ధిగా చేస్తే విజయావకాశాలు పెరుగుతాయి. పవిత్రమైనటువంటి భావనతో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. మీరు చేపట్టినటువంటి కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసేటువంటి ప్రతి పని కూడా సత్ఫలితమును ఇవ్వవచ్చు. శుభ కార్యక్రమాల్లో ఈ వారమంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా కొత్త కొత్త హోదాలు వచ్చే ఆస్కారం కూడా ఉంది. దూర ప్రాంతాలకు బదిలీలు కూడా అయ్యే ఆస్కారం ఉంది. కళాకారులు, వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచి ఫలితాలు కూడా సంభవించవచ్చు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం బాగుంటుంది. మిథున రాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్రపారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణము, బుధవారం నాడు ఖరావలంబ స్తోత్రము పారాయణం చేసి నరసింహస్వామి దర్శనం చేసుకోండి, సరిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాన్ని చూస్తే కర్కాటకంలో ఉచ్చలో ఉన్నటువంటి గురువు, ద్వితీయ కేతువు, తృతీయ శుక్రుడు, చతుర్థ రవి, పంచమ బుధ, కుజులు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత ఫలితం అనేటువంటిది ఇవ్వవచ్చు. ముఖ్యంగా రాహుచంద్రుల యొక్క కలయిక ఆదివారం నాడు కొన్ని ఫలితములను మీకు ఇవ్వవచ్చు. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా అనుకూలించకపోవచ్చు. ఇంత బయట కొన్ని సమస్యలైతే ఎదురవుతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ముందుకు వెళ్తే తప్పకుండా సిద్ధిస్తాయి. గొప్ప ఆత్మవిశ్వాసంతో దాదాపుగా అడ్డంకులను అధిగమించగలుగుతారు. పెద్దల దృష్టిని ఆకర్షిస్తారు. ఆర్థికంగా కొంత మంగళ, బుధ, గురువారాల్లో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. మీ ఆత్మవిశ్వాసమును పెంచేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ఆరోగ్యం మీద ఎటువంటి పక్షంలో కూడా అశ్రద్ధ అనేటువంటిది పెట్టకండి. పారిశ్రామిక వర్గాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఉద్యోగపరంగా కొంత గందరగోళంగా ఉండవచ్చు. కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మంచి లాభాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. ఒక శుభవార్త గురు శుక్రవారాల్లో వినే ఆస్కారం కూడా ఉంది. కర్కాటక రాశి విద్యార్థులు గట్టి ప్రయత్నం ద్వారా అడ్డంకులను అధిగమించవచ్చు. కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రముతో పాటు లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్ర పారాయణము శుక్రవారం నాడు చేయడం వల్ల ఆర్థికమైనటువంటి అడ్డంకులను కూడా అధిగమించి మంచి ఫలితాలు కూడా పొందుతారు. గోసేవ చేయడం వారంలో కూడా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు, సింహంలో ఉన్నటువంటి కేతువు, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి రవి, చతుర్థంలో ఉన్నటువంటి బుధ, కుజులు.
కొంత ఫలితం అనేటువంటిది బాగానే ఉన్నప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు సప్తమంలో ఉన్నటువంటి రాహువు యొక్క అనుగ్రహం అనేటువంటిది సింహరాశి వారికి కొంత మంచి ఫలితాలను ఇచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మొదలు పెట్టినటువంటి పనిలో విజయ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. పవిత్రమైనటువంటి భావనతో మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు. మీరు చేపట్టినటువంటి కృషి అద్భుతంగా కూడా ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసేటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. వారాంతంలో శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాశీ, ప్రయాగ, గయా మొదలైనటువంటి పుణ్యక్షేత్రముల యొక్క సందర్శన ఈ వారాంతంలో చేసే ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత గతం కంటే కూడా మెరుగుపడుతుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నముల యందు కొంత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు విజయం సాధిస్తారు. వ్యాపారాలను విస్తరించడంలో కొందరి సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయములతో, స్థిరమైనటువంటి చిత్తంతో ఆందోళనలు తొలగించుకొని, అవరోధాలను తొలగించుకొని ముందుకు వెళ్తే విద్యార్థులకు ఈ వారాంతంలో కూడా అద్భుతమైనటువంటి విజయ పరంపర కొనసాగబోతోంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సింహరాశి వారు ఈ వారం మొత్తం కూడా సూర్యాష్టకము, సూర్య నమస్కారములు, సూర్య స్తోత్ర పారాయణాదులతో పాటుగా గురువారం నాడు దత్తక్షేత్ర దర్శనము అద్భుతమైన ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారము, కన్యలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు, ద్వితీయ రవి, తృతీయ బుధ, కుజులు. ముఖ్యంగా కన్యారాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం చేత ఇప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్య వ్యవహారముల యందు విజయం సాధిస్తారు. విద్యార్థులకు ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అనేటువంటిది కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఎన్ని పనుల్లో ఉన్న ఆటంకములు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమిస్తారు. కొంత ధన నష్టం లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. రాజకీయవేత్తలకు ఈ వారాంతంలో కూడా నూతన పదవీ యోగ ప్రాప్తి కలగవచ్చు. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. పారిశ్రామిక కళారంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కవచ్చు. బంధువులతో వివాదాలు తీరుతాయి. శుభ పరిణామాలు కొన్ని చేటు చేసుకుంటాయి. గతంలో ఉన్నట్టుగా ఉండక ఈ పెళ్లి ప్రయత్నాలు కావచ్చు, సంతానపరమైనటువంటి విషయముల యందు కొంత మెరుగు అనేటువంటిది కన్యారాశి వారికి అయితే తప్పకుండా ఉంటుంది. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అద్భుతమైన ఫలితాలు వారాంతంలో కూడా సాధించగలుగుతారు. శివాష్టకము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము మరియు కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక చెట్టు కింద దీపారాధన చేయండి. కన్యారాశి వారికి మంచి ఫలితం వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే తులలో రవి, 12లో శుక్రుడు, 11లో కేతువు, 10లో గురువు, ద్వితీయంలో బుధ, కుజులు, సప్తమంలో ఉన్నటువంటి శనైశ్చరుడు కూడా కొంత అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తున్నాడు. భాగ్య శని విశేషంగా అనుగ్రహిస్తాడు తులారాశి వారికి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహన యోగము, ముఖ్యంగా గొప్ప ఆత్మవిశ్వాసంతో అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి అనుకున్నది సాధించగలగటానికి ముందుకు దూసుకొని వెళ్తారు తులారాశి వారు. పెద్దల దృష్టిని ఆకర్షించి విజయాలు పొందుతారు. ఆర్థికంగా సోమ, మంగళ, బుధవారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులు కూడా కొంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు అనేకం జరుగుతాయి. ఆరోగ్యం మీద ఎటువంటి పక్షంలో కూడా అశ్రద్ధ పెట్టకండి. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారములను చాకచక్యంగా నిర్వహించి లాభాలు దక్కించుకుంటారు. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి విజయాలు, రాజకీయ వర్గాల్లో పదవీ యోగ ప్రాప్తి, కొంత వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు తులారాశి వారు. తులారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటము, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు సంభవిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలో బుధ, కుజుల యొక్క కలయిక, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహము, వ్యయంలో ఉన్నటువంటి రవి, దశమ కేతువు, భాగ్యంలో ఉన్నటువంటి గురువు
వృశ్చిక రాశి వారికి కొన్ని కష్టాలు ఈ వారం కూడా దూరం అవుతున్నాయి. అప్రయత్నంగా కొన్ని షేర్లలోనో లేకపోతే పెట్టుబడి పెట్టినటువంటి వాటిల్లోనో అప్రయత్నంగా వచ్చినటువంటి లాభం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ సోమవారం రోజున ఆస్తి వివాదాల పరిష్కారం మీద దృష్టి సారిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లతో ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా దాదాపు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా వారం తిరిగేలోపు పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో సమస్యలను పరిష్కారం చేసుకోగలుగుతారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోకపోతే అలజడితో కూడినటువంటి మనస్సు మిమ్మల్ని దుఃఖ పెట్టవచ్చు. వైద్య రంగము రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఉత్సాహం అనేటువంటిది ఉంటుంది. వారం చివరలో అనుకోని ధన వ్యయ సూచన కొంత కలవరపాట్లను కూడా కలగచేయవచ్చు. స్వల్ప అనారోగ్యము దత్తాత్రేయ స్తోత్రములను పఠించడము వినడముతో పాటుగా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక చెట్టు కింద దీపారాధన చెయ్యండి. అనుకున్నవి అనుకున్నట్టుగా పనులు జరిగే ఆస్కారం ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రాశిలో గ్రహములేవీ లేవు. 12లో బుధకుజులు, 11లో రవి, 10లో శుక్రుడు, భాగ్యంలో కేతువు, అష్టమ గురువు, తృతీయ రాహుచంద్రులు, చతుర్థ శని. అర్ధాష్టమ శని దోషము ధనుస్సు రాశి వారిని కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నది. తీవ్రమైనటువంటి శ్రమ. అనుకున్న కార్యక్రమాలను చక్కదిద్ది ఊరట చెందుతారు. ఆర్థిక వ్యవహారముల యందు ఆటుపోట్లు తొలగి ఊరట కలుగుతుంది. కొన్ని సమస్యలు తీరి పరిష్కారాలు లభిస్తాయి. మంచి భావనలతో దుష్ట సంస్కారములన్నిటినీ కూడా నిరోధించండి. చేపట్టిన పనుల్లో ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ కూడా మీ ఆదర్శాన్ని వదిలిపెట్టకండి. గొప్ప ఆత్మవిశ్వాసంతో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే ప్రయత్నము ధనుస్సు రాశి వారు చేయగలుగుతారు. బంధువులను వారాంతంలో కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక జీవనం అనేటువంటిది మీకు సంతృప్తిని ఇస్తుంది. ఇబ్బందులను అధిగమిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు ఇంటా బయట ఉద్యోగరీత్యా కూడా లభించే ఆస్కారం ఉంది. గురు శుక్రవారాల్లో అప్రయత్నంగా వినేటువంటి ఒక శుభవార్త మీకు ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద విజ్ఞాన వైజ్ఞానిక ఆధ్యాత్మిక కార్యక్రమముల యందు సమయం అనేటువంటిది ప్రధానంగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు. కీలక వ్యవహారముల యందు దృష్టి పెడితే బాగుంటుంది. ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా శివాలయ దర్శనము, శివాలయంలో దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి మకర రాశి. మకరంలో ఉన్నటువంటి గ్రహములు ఏవీ లేకపోయినప్పటికీ కూడా ఏకాదశంలో బుధ కుజులు మకర రాశి వారికి అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. దశమంలో ఉన్నటువంటి రవి, భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా కొంత మంచి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. కానీ తృతీయ శని కొంత అలజడిని ఇచ్చినప్పటికీ కూడా ఈ వారంలో మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యమైనటువంటి వ్యవహారములను కష్టసాధ్యమైనప్పటికీ కూడా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారముల యందు పురోగతి కనిపిస్తుంది. వివాహాది కార్యక్రమాల నిర్వహణపై ఆలోచనలు చేస్తారు. వ్యాపారాలు గతం కంటే కొన్ని బాగుంటాయి. ఆ శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తితో చాలా పనులు నెరవేర్చుకుంటారు. తోటివారి సహకారంతో స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో మీ ఆలోచనలు పంచుకోండి. వాస్తవ దృష్టితో నిర్ణయాలు తీసుకుంటారు. విజయాల బాట విద్యార్థులు పట్టే ఆస్కారం కూడా ఉంది. కొంత అనారోగ్య సూచన ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మకర రాశి స్త్రీలకు ఈ వారాంతంలో ఒక విజయం అనేటువంటిది కలుగుతుంది. దూరపు ప్రయాణాలు కొంత చేసేటప్పుడు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మకర రాశి వారు 4 రోజులు వరుసగా లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చనలు చేసుకోండి. కనకదార స్తోత్ర పారాయణం చెయ్యండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో రాహుచంద్రువులు, ద్వితీయంలో ఉన్నటువంటి శని
షష్ఠ గురువు, సప్తమ కేతువు, అష్టమ శుక్రుడు, కొంత దశమంలో బుధ కుజుల యొక్క అనుగ్రహం అనేటువంటిది కొంత ఫలితాల మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది. కొత్త కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యముల యొక్క నిర్వహణకు చర్చలు సాగుతాయి. ఆర్థిక వ్యవహారముల యందు అనుకున్నంత ప్రగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన కీలక సమాచారం మీకు ఆనందమిస్తుంది. కుశాగ్ర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలను ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. భవిష్యత్తు మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను ఏర్పరచుకోవడం కూడా మంచిది. ఉద్యోగపరంగా తగినంత గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలను విస్తరించడంలో కొందరి సహాయం కూడా అందుతుంది. కొంత స్వల్ప అనారోగ్య సూచన ఉన్నప్పటికీ కూడా వారం మధ్యలో ధన ప్రాప్తితో ఆ సమస్యలు కూడా దూరమవుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యత్నములు కూడా ఫలించవచ్చు. కుంభరాశి వారు ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణముతో పాటుగా గురువారం నాడు మేడి చెట్టు కింద దీపారాధన చేయండి. అలాగే ఉసిరిక దానం చేయండి. ఉసిరిక చెట్టు కింద కళ్యాణం చేయించండి. ధాత్రి కళ్యాణాదులు చక్కటి ఫలితాలు సొంతమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి శనైశ్వరుడు రాశి నుంచి పంచమంలో గురువు, షష్టంలో కేతువు, సప్తమ శుక్రుడు, అష్టమ రవి, నవమంలో బుధ కుజుల యొక్క కలయిక, 12లో రాహుచంద్రువుల యొక్క కలయిక. కొంత మీనరాశి వారికి అనుకున్న వ్యవహారములు నిదానంగా ఉన్నప్పటికీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు అనేటువంటివి చేసుకుంటారు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ముఖ్య వ్యవహారములను కష్టసాధ్యమైన పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. కుశాగ్ర బుద్ధితో మీరు తీసుకున్న నిర్ణయాలు కొంత ముందుకు వెళ్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేసి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు. ప్రశాంతంగా ఆలోచించండి. ప్రశాంతంగా మాట్లాడండి. మీది కాని సమస్యను మీ మీద వేసుకోవద్దు. వివాదాలను జయించి ముందుకు వెళ్ళగలిగితే, మాట తీరు మార్చుకొనగలిగితే, అందరినీ సమంగా చూడగలిగితే మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు మరిన్ని కూడా ఉండే ఆస్కారం ఉంది. మీనరాశి వారు హనుమతి దేవాలయంలో ప్రతిరోజు 9 ప్రదక్షిణములు, నవగ్రహ ప్రదక్షిణములు చేయడంతో పాటుగా శివాభిషేకం చేయించుకోండి, సరిపోతుంది. చండీ హోమం కూడా మీకు మంచి ఫలితములను ఇవ్వవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. 12 రాశుల వారికి మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహం కలగాలి, మంచి ఫలితాలు సిద్ధించాలి అని కోరుకుంటూ వచ్చే వారం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.